అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము. మీలో చాలామంది సంగతులు ఇంతకు ముందే తెలుసుకున్నారు, అయినా మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడూ నిత్య నూతనమై తనను విశ్వసించిన వారిని అద్భుతంగా పట్టి నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు భక్తుడైన దావీదు దేవుని అనుసరించి నడిచే వ్యక్తి యొక్క దీవెనలు ఏ విధంగా ఉంటాయోననే సంగతిని ప్రస్తావించాడు. 21వ దావీదు కీర్తన 2వ చరణములో, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అయినా పురుషుడైనా నిజాయితీగా దేవుని సేవించినప్పుడు వారి అభిప్రాయాలను, వారి మనోభిష్టమును ఏ విధముగా దేవుడు సఫలం చేస్తున్నాడో, ఏ విధంగా వారి కోరికలను సిద్ధింపజేస్తున్నాడోననే సంగతులను ఎంతో స్పష్టంగా చక్కగా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. అంటే దేవుని సేవించే వ్యక్తి యొక్క భౌతిక ప్రవర్తన, మానసిక నిబద్ధత కూడా చాలా ప్రాముఖ్యమండి. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను వాక్యం చెబుతున్నాను కదా, నేను సంఘానికి నాయకుడుగా నాయకురాలుగా ఉన్నాను కదా, నాకు విశేషమైన స్వేచ్ఛ ఉంటుందనే భావన ఎవరో కలిగి ఉండటానికి వీల్లేదు. ఆ మాటకు వస్తే వాళ్ళు మరింత తీవ్రమైన క్రమశిక్షణలో జీవితాలను నడిపించుకోవలసిన అవసరం ఉన్నదనే సంగతిని కూడా గుర్తించడం చాలా చాలా ప్రాముఖ్యము కదా. ఇక్కడ అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఎందుకంటే వారి అభిప్రాయాలు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి భక్తి జీవన విధానము కానీ ఎంతో చక్కగా పద్ధతిగా ఉన్నదన్నమాట. కొంతమందిని మనం చూచినప్పుడు ఇలాగే అనుకుంటాం కదండి, వాళ్ళు చేసే ప్రార్థన కానీ, వాళ్ళకున్న క్రమశిక్షణ కానీ, వాళ్ళు ఏ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారో తర్వాత సంగతి కానీ, వాళ్ళు ప్రార్థనకు వచ్చే సమయం కానీ, ప్రార్థనకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థించే విధానం, పాటలు పాడే విధానం, దైవదాసులు చెప్పే మాటలను చక్కగా వ్రాసుకునే విధానం, అందరినీ పలకరించే విధానం, సంఘములో ఏదైనా అవసరమని అనుకుంటే అక్కడ వారి సేవలను అందించే విధానం ఎంత చక్కగా ఉంటుందో కదా. దేవుడు అంతరంగమును పరిశోధించినప్పుడు వారి ఆలోచన విధానమును బట్టి వారు చేసే ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు. బహిరంగముగా మీరు నేను కలిగి ఉన్న భక్తి ధోరణులు గొప్పవే కానీ అంతరంగము అత్యంత ప్రాముఖ్యమైనదనే సంగతిని గుర్తించాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కానీ, దేవుని సన్నిధి నుండి ఇంటికి వచ్చినప్పుడు కానీ, మిగిలిన ఉద్యోగ వ్యాపార వ్యవహారములు జరిగించేటప్పుడు కానీ మన ఆలోచన విధానము దైవ సంబంధితమైన సంగతులకు ఎంత దగ్గరగా ఉంటే అంత గొప్పగా దేవుని కార్యాలను మనం చూస్తాము. ప్రార్థనకు వెళ్ళినప్పుడే భక్తిని కనుపరిచి ఆ తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలతో జీవితాన్ని నిర్మించుకుంటే అన్నిసార్లు అంత శుభములను ప్రసాదించవు కదా. వ్యక్తిగత అభిప్రాయాలు కొంతమేర అవసరమే కానీ భక్తి తత్సంబంధమైన సంగతులను మనము అనుసరించవలసి వచ్చినప్పుడు దైవ సంబంధితమైన ధోరణులను కలిగి ఉండటం ఎంతో ఎంతో ప్రాముఖ్యం. దేవుడు మన అభిప్రాయాలను, మన మనోభీష్టమును ఏ విధంగా నెరవేరుస్తాడో తెలియజేయటానికి ఒక లేఖన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. 1 సమూయేలు పుస్తకము 1-2 అధ్యాయాలలో హన్నా అనే ఒక గొప్ప స్త్రీ కనబడుతుంది. ఆమె ఒక కుమారుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఎందుకంటే ఆమెకు అప్పటికి సంతానము లేదు. తనకు ఎదురయ్యే పరిస్థితులలో ఓ మగ సంతానము కావాలని దేవునిని అడిగింది. అది తన వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు మగపిల్లవాడు కావాలని అడిగిందంటే, నీవు నాకు మగపిల్లవాడిని కుమారునిగా ఇచ్చినట్లయితే అతనిని నీ సన్నిధిలో నేను సమర్పిస్తాను, నీ సేవకు అంకితం చేస్తాను, తద్వారా నీ మందిర సంబంధమైన కార్యక్రమాలను నిర్వహిస్తాడు గనుక నాకు ఒక మగబిడ్డను దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఆ ప్రార్థన కూడా షిలోహులోని ప్రార్థనా మందిరములో విడువక ప్రార్థన చేసింది. తన అభిప్రాయాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకున్నది. దేవా, నీవు బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డను తిరిగి నీ సేవార్థమై సమర్పిస్తాను అని చెబితే దేవుడు అద్భుతంగా ఆమె అభీష్టమును నెరవేర్చి సమూయేలు అనే కుమారుని ప్రసాదించాడు. అతడు అతి చిన్నగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసింది. పాలు విడిచిన తరువాత, అంటే ఓ పెద్ద వయసు ఏమీ రాలేదు కానీ 5-6 సంవత్సరాలు అనుకుందాం, అంతకంటే మరీ చిన్నగా ఊహించుకోలేము కనుక ఒక 5-6 సంవత్సరాలు లేకపోతే 7-8 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన పనులు తాను చేసుకుని ఇతరులకు కొద్దిపాటి చేయూతనిచ్చే వయస్సులో
ఆ బిడ్డను తీసుకొచ్చింది. ఆ మాటకు వస్తే 7-8 సంవత్సరాలకు తమ పనులు తాము చేసుకోవటమే కుదరదు, ఇతరులకు సహాయం చేయటం అంతకంటే కుదరదు కదా. ఈ కాలంలో మనం చూస్తున్నాం కదా, 7-8 సంవత్సరాలు కాదు, 17 సంవత్సరాలు వచ్చినా 27 సంవత్సరాలు వచ్చినా తీరుదారి లేని వాళ్ళు బోళ్ళు మంది లేరు. సంస్కారం లేనటువంటి వాళ్ళు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియనటువంటి వాళ్ళు, సామాన్యమైన సంగతులను కూడా ఎలా చేయాలో తెలియని ఆడపిల్లలు మగపిల్లలు కలిగిన సమాజంలో మనం జీవిస్తున్నాం. అందరూ కాదు కానీ కొంతమంది అదేదో గొప్ప లక్షణంగా భావిస్తారు కొంతమంది తల్లిదండ్రులు. మా అమ్మాయికి ఇంకా భోజనం వండటం రాదండి, టీలు కాఫీలు గాయటం రాదండి అని. అంటే వయస్సు చాలా పెరిగినప్పటికీ అలా రావు అనుకోవటం అదొక ఆనందంగా ఉంది కొంతమందికి. ఈ సంగతులను కూడా పరిశీలించాలి. పురుషులైనా స్త్రీలైనా ఏ వయసులో నేర్చుకోవలసిన సంగతులు ఆ వయసులో నేర్చుకోకుండాను అదేదో ఉన్నతమైన ప్రగతికి, విలాసవంతమైన కుటుంబ జీవనానికి నిదర్శనంగా భావించలేంగా. ఎందుకంటే అవి సామాన్యమైన సంగతులు. వయస్సులో చిన్నవాడు, అవగాహనలో చిన్నవాడు తల్లి మాటకు కట్టుబడి దేవుని సన్నిధిలోనే తనను తాను సమర్పించుకుని షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరములో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు మారాన్ చేసి, గోల చేసి, అమ్మ కావాలి నాన్న కావాలి అని పరిగెత్తుకుంటూ వచ్చేయలేదు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు కాస్త వయసు వచ్చినటువంటి వాళ్ళు దేవుని సేవ చేయాలని, దేవుడు నన్ను పిలిచాడని, దర్శనం ద్వారా దేవుడు పిలిచాడని, దేవుని వాక్యం నేర్చుకోవాలని బైబిల్ స్కూల్స్కు వెళుతూ ఉంటారు. అక్కడక్కడాను అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం బాగాలేదు, అక్కడ మనుషులు బాగాలేదు, అక్కడ పరిసరాలు బాగాలేదని చెప్పి 1 వారమో 2 వారాలు ఉండి పరిగెత్తుకుని వచ్చేస్తారు మహాభక్తులు. మరి వారు వెళ్ళకముందు ఒక పెద్ద సంగతినే సృష్టించారు. దేవుడు మా అబ్బాయికి దర్శనం ఇచ్చాడు, మా అమ్మాయికి దర్శనం ఇచ్చాడు, భారం ఇచ్చాడు, నశించిపోయే ప్రజలను విమోచించడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళుతున్నాడని చెప్పి ఓ ప్రత్యేకమైన కృతజ్ఞతా సమావేశాన్ని తల్లిదండ్రులు ఏర్పాటు చేసి పంపిస్తే, తీరా వెళ్ళిన తర్వాత అమ్మ మీద బెంగగా ఉంది, నాన్న మీద బెంగగా ఉంది అని చెప్పి ఏదో ఒక సాకుతో తప్పించుకుని ఇంటికి వచ్చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కదా. అదేమంటే అక్కడ అన్నం బాగాలేదు, అక్కడ చలిగా ఉంది, అక్కడ ప్రొద్దున్నే లేపి ప్రార్థన చేయమంటున్నారు, మరి ఎక్కువసేపు తరగతులు చెబుతున్నారు, వాక్యాలు చదవమని చెబుతున్నారు, కంఠస్థం చేయమని చెబుతున్నారు అని చెప్పి ఇలాంటి సాకులతో ఇంటికి వచ్చేసే భక్తులు అనబడిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం వెళ్ళిన చోట అన్నీ ఇంటి దగ్గర ఉన్నట్లుగా ఉంటాయా? ఇంటి దగ్గర ఉన్న సౌకర్యాలన్నీ దేవుని వాక్యం నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు ఉంటాయా? అసలు ఎందుకు ఉండాలి? శిక్షణ ఏ విధంగా ఉండాలి? శిక్షణగానే ఉండాలి, కానీ శిక్షణలో సౌకర్యం ఉండాలని కోరుకోవటం మంచి పద్ధత? ఇంటి దగ్గర ఉన్నట్లుగా మన శిక్షణ స్థలంలో కూడా ఉండాలని కోరుకోవటం అది పద్ధత? భోజనాలు బాగాలేదు అంటే భోజనాలు బాగుంటాయని అక్కడికి వెళ్ళారా? మనం చనిపోకుండా కాస్త ఏదో ఒక భోజనం పెడతారు, మనం కట్టే ఫీజులు ఎంత, మనకయ్యే ఖర్చు ఎంత, ఆ కాలేజీ వారు ఎన్ని లక్షలు భరిస్తే ఎంతమందిని పోషించి దేవుని వాక్యాన్ని నేర్పించి పంపిస్తున్నారోననే కనీసమైన అవగాహన వెళ్ళిన వాళ్లకు లేదు, పంపించిన తల్లిదండ్రులకు లేదు, కొంతమంది సేవకులకు కూడా లేదు కదా. భోజనం బాగాలేదని వచ్చేస్తారు, మంచం లేదని వచ్చేస్తారు, లేకపోతే అక్కడ చలిగా ఉన్నదని వచ్చేస్తారు, అదేమంటే ఎక్కువసేపు చదవవలసి వస్తుందని వస్తారు, అదేమంటే తెల్లవారుజామున 5 గంటలకు లేపుతున్నారు, ప్రార్థన చేయమంటున్నారు, అసలు నాకు 7 గంటల వరకు లేచే అలవాటు లేదని వచ్చేస్తారు. వీళ్ళ దేవుని సేవ చేసేది, వీళ్ళకా దేవుడు దర్శనం ఇచ్చింది, వీళ్ళ అనేక మంది ప్రజలకు సువార్తను అందించేది. చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులను తట్టుకోవటం తెలియనటువంటి వీళ్ళ వలన జరిగే సేవ కంటే సేవకు వినాశనమే అధికము కదా. అలాంటి వాళ్ళు తమను తాము ఉపసంహరించుకుని ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటే మంచిది కదా. దేవుని సేవలో ముందుకు సాగాలనుకునేవారు సమూయేలును చూచి నేర్చుకోవాలి. చిన్న వయసులో తల్లిదండ్రుల దగ్గర ఉండవలసిన సమయంలో తల్లి మాటకు కట్టుబడి నేను దేవుని సన్నిధిలో సేవలు అందిస్తానమ్మా, షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఏలి అయ్యగారి దగ్గర నేను చేయగలిగిన సేవలు అందిస్తానని అతి చిన్న వయసులో ఊరొచ్చి పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుబాటు చేసుకుని తన పనులు తాను చేసుకుంటూ ఏలీకి సహకరించిన విధం ఎంత గొప్పదో కదా. దీనికి గల ప్రధాన కారణం సమూయేలు తల్లి అయిన హన్న మనోభిష్టము. ఆమె ఆలోచన విధానంలో తన కుమారుడు దేవుని సేవలో ఉండాలని, తనకొక కుమారుడు కావాలని
1 సమూయేలు పుస్తకం 1-2 అధ్యాయాలలో ప్రార్థించింది. దేవుడు ఆమె ఆలోచనను సఫలం చేశాడు. దేవుని ప్రజలారా, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. మన పిల్లలను ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లలందరూ ఇంజనీర్లు అయిపోవాలి, డాక్టర్లు అయిపోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవాలి, అందరూ అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడ విశేషమైన సంపాదన జరిగించాలి, అపరిమితమైన సంపాదనతో ఆస్తులను సమకూర్చాలి. మంచిదే. పిల్లలు అలా పెరిగి పెద్దవాళ్ళు కావాలని అనుకోవటం మంచిదే. మరి దేవుని సేవలో కూడా నా పిల్లలు ఉంటే మంచిది కదా. 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరన్నా దేవుని సేవకు మరి వస్తే బాగుంటుందనే ఆలోచన మీలో కొంతమందికి ఉండుంటుంది. కానీ పిల్లలకు లేనప్పుడు మీరు నేను ఏం చేస్తాను చెప్పండి? ఆ దిశగా వాళ్ళను పెంచకపోవటం కానీ, ఒకవేళ పెంచినప్పటికీ పరిస్థితుల ప్రభావంతో వాళ్ళు ముందుకు రానందున కొంత ఆలోచన మనకు ఉన్నప్పటికీ దేవుడు ఏదో ఒక రోజున వారిని దేవుని సేవలోకి నడిపించాలనే ప్రార్థన కూడా ఎంతో అవసరం కదా. చాలామందిని నేను గమనించాను. ఎందుకంటే మేము కూడా బైబిల్ స్కూల్ నిర్వహిస్తున్నాము. పనికొచ్చే వాళ్ళని అందరినీ విదేశాలకు పంపించడం, ఉన్నత విద్యలకు పంపించడం, కాస్త మానసికంగా వెనకబడిన వారిని, అయోమయంగా ఉన్నటువంటి పిల్లలను, ఫిట్స్ వచ్చే పిల్లలను, వీడెందుకు పనికిరాడు అనుకుంటే, ఈ పిల్ల ఎందుకు పనికిరాదు అనుకుంటే, అప్పుడు అక్కడున్న కొంతమంది దైవ సేవకుల సూచన మేరకు బైబిల్ స్కూల్కు పంపిస్తే ఆ తిప్పలేదో వాళ్ళు పడతారు కదా. కొంతకాలం అక్కడుండి ఏదో ఒకటి నేర్చుకుంటారని, ఏమీ నేర్చుకున్నటువంటి మనిషికి దేవుని వాక్యాలు నేర్పించమని పంపించే కొంతమంది తల్లిదండ్రులు, వాళ్ళను ప్రోత్సహించే కొంతమంది సేవకులు కూడా ఉన్నారు కదా. అదేంటమ్మా, కాస్త బుర్రగలిగిన వాడినేమో అటు పంపించి అసలు బుర్రలేని వాడిని ఇటు బైబిల్ స్కూల్కు పంపించడం మంచిది కాదు కదా అని ఎక్కడన్నా ఒకటి ఎర్ర దైవ సేవకులు చెబుతారు అనుకోండి. కొంతమంది అది కూడా చెప్పలేరు పాపం. ఏమన్నా ఎటుపోయి ఎటు వస్తుందో. పనికొచ్చే వాళ్ళనేమో సొమ్ములు సంపాదించడానికి వదులుదాం, పనికిరాని వాళ్ళని బైబిల్ స్కూల్లో పడేస్తే వాళ్ళ తెప్పలేదో వాళ్ళు పడతారు, ఉన్నంతకాలం ఉంటారు, అంతగా అక్కడ ఉండలేకపోతే వాళ్ళని తీసుకొచ్చేద్దామని అదొక రకమైన ఆలోచనతో జరిగించే భక్తులు అనబడినటువంటి వాళ్ళు కొంతమంది లేరు. ఆలోచించాలి. మన మనోభిష్టం ఏమిటి? మన అంతరంగంలో ఉన్న ఆలోచన విధానం ఏమిటి? దేవుడు సమస్తమును పరిశీలించగలిగిన వాడు కదా. నాకున్నది ఒకే సంతానం అండి, ఆ సంతానాన్ని బాగు చేద్దాం అనుకున్నాను, బాగవటం లేదు. మరి బైబిల్ స్కూలుకు పంపిస్తే అక్కడన్నా కాస్త స్థిరపడతాడేమోననే భావనతో పంపిస్తున్నాను అనేది కొంతమంది ఉద్దేశం. సిగరెట్లు తాగే వాళ్ళని, చీటి పేకలాడే వాళ్ళని, గాలిగా తిరిగే వాళ్ళని, కేసుల్లో ఉన్న వాళ్ళని పునరావాసం కోసం అవన్నీ ఏమీ చెప్పకుండా బైబిల్ స్కూళ్ళకు పంపించి అక్కడ ఉంచుతారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళను బాగు చేసేలోపు వాళ్ళు ఇతరులను ఉద్ధరిస్తారన్నమాట. అదేమంటే బైబిల్ స్కూల్లో మీరు ఇలాంటివి ఏమీ చెయ్యరా? ఏది తాగుబోతుని, తిరుగుబోతుని వాళ్ళు చెప్పవలసిన సంగతులు చెప్పకుండా ఇక్కడికి తోలి వాళ్ళను బాగు చేసే గొప్ప ఉద్యోగాన్ని ఉచితంగా ఈ బైబిల్ స్కూల్స్లో ఉన్న పెద్దలకు ఇస్తారు కొంతమంది. వాళ్ళు చూసుకుంటారమ్మా, మొత్తం అక్కడ పంపించేద్దామంటారు కొంతమంది సేవకులు. అదేదో వాళ్ళ ఇంట్లో పెట్టుకుని చూస్తే బాగుంటుంది కదా. అది సాధ్యం కాదు. ఆలోచించాలి ఒకసారి. మన మనోభిష్టం ఏమిటండి? మెరుగైనటువంటి వాళ్ళనేమో మరొక పద్ధతిలో వినియోగించుకోవటం. ఎందుకు పనికిరారు, అసలు వీడికి ఏ చదువు రాదు, ఆలు రావు, ఏబిసిడీలు రావు అనుకున్న వాళ్ళనేమో బైబిల్ స్కూల్కు తోలటం. ఏంటిదంతను? ఎక్కడి నుంచి వచ్చింది ఈ గొప్ప ఆలోచన విధానం? ఎవరిచ్చారు ఈ ఆలోచన? ఇక్కడ హన్నా అద్భుతమైన కుమారుడు, చురుకైనటువంటి వాడు, మెరుగైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, కుటుంబంలో ప్రథమ ఫలం. నా దేవుని సేవలో ఉండాలి. నేను సమూయేలు పుట్టకముందే దేవునితో నిర్ణయం చేసుకున్నాను. పాలు విడిచిన తర్వాత ఇతరులకు భారముగా ఉండకుండా అన్ని పనులు నేను నేర్పించి దేవుని సేవలో వదిలిపెట్టి వస్తానని చెప్పిన నిర్ణయానికి కుటుంబం అంతా కట్టుబడింది. వీళ్ళండి కుటుంబము అంటే, సమర్పణ అంటే ఇదండి. అనుకున్న మాటకు కట్టుబడి ఆ తర్వాత దానిని నెరవేర్చటం. చాలామంది కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఎన్నెన్నో మొక్కుబళ్ళు చేసుకుంటారు. అవన్నీ తీరిపోయిన తర్వాత అసలు వాళ్ళకి అవేమీ గుర్తు లేనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. 1 సమూయేలు పుస్తకము 2వ అధ్యాయము 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది,
యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించిన కుమారుని దేవుని సన్నిధిలో సమర్పించిన విధమును జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన పాట పాడిందండి తల్లిగారు. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, ఎందుకంటే నేను అన్న మాటను నెరవేర్చుకునే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు అని. ఎంత గొప్ప తల్లి అండి! ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో, ఇలాంటి తల్లుల కన్నా బిడ్డలు దేశానికి దేవునికి ఎంత సేవ చేస్తున్నారో వాళ్ళను మనం అభినందించాలి కదా. కొంతమంది గొప్ప తల్లులు ఉన్నారు, కొంతమంది తెలుసో తెలియకో పిల్లల విషయంలో దైవ సంబంధితమైన సంగతులను పట్టించుకోకుండా మిగిలిన సంగతులను మాత్రమే పట్టించుకుని ఈరోజు నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని కనబడిన వాళ్ళందరినీ అడుగుతారు. వాళ్ళు చెప్పవలసిన సంగతులు చిన్నప్పటి నుంచి చెబితే పరిస్థితులు ఏ విధంగా ఉండేవో కదా. అయినప్పటికీ దేవుడు ఆ ప్రార్థనలను విని ఎంత దారి తప్పిన వారినైనా దారిలోనికి నడిపిస్తున్నాడు. ఈ సంగతిని కూడా మనం పరిశీలించాలి. ఈ రోజున దేవుని ప్రజలారా, మన మనోభీష్టము నెరవేరాలి అంటే మన ఆలోచన విధానము దేవునికి అనుబంధంగా ఉండాలండి. అనవసరమైన సంగతులు, అనవసరమైన ద్వేషాలు, అనవసరమైన హెచ్చింపుల మధ్యలో సర్వము నాకు తెలుసు అన్నట్లుగా వ్యవహారం చేస్తూ దేవునిలో ఉన్నటువంటి సామాన్యమైన సంగతులను గుర్తించకుండాను, ప్రార్థనను ఎలా జరిగించాలో తెలియకుండాను, దేవుని సంఘములో సేవలు ఎలా అందించాలో తెలియకుండాను, పెద్దలకు ఏ విధంగా విధేయులమై ఉండాలో తెలియకుండాను, అనవసరమైనటువంటి ఆర్భాటముతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ దేవుడేదో చెయ్యలేదు, దేవుడేదో చేస్తానని చెప్పాడని అదో రకమైనటువంటి విచిత్ర భక్తి విధానములో జీవించగా వాస్తవాల దృష్టిలో భక్తి కార్యక్రమాలను నిర్వహించుకోవటం చాలా ప్రాముఖ్యం. కీర్తనల పుస్తకం 20వ కీర్తన 4వ చరణములో ఈ విధముగా ఉన్నది: నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దీనిని కూడా దావీదు చక్కగా ప్రస్తావించాడు. ఆపత్కాలములో ఉన్నటువంటి మనుషులు దేవుని సన్నిధిలో నిజాయితీగా ప్రార్థించినప్పుడు దేవుడు అట్టి వారికి ఏ విధమైన సహాయాన్ని అందిస్తాడోననే సంగతిని ఈ కీర్తనలో రాశాడు. కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంటే ఎప్పుడు మన కోరికలు సిద్ధింపజేస్తాడు దేవుడు? కోరికలు దైవ సంబంధమైన సూచనలకు అనుగుణముగా ఉండాలి. కోరికలు అదుపులో ఉండాలి, అర్థవంతమైనవిగా ఉండాలి. అంతేగాని అర్థం లేనటువంటి పద్ధతులను అనుసరిస్తూ నా కోరికను సిద్ధింపజేయమని కోరుకోవటం అది ఏ విధంగానూ సరి అయినది కాదు కదా. అంటే ఉదాహరణకు వీళ్ళేమీ చదవరో, అసలు పుస్తకాలు చదవరో, కానీ ఫస్ట్ ర్యాంకు కావాలి అని ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు. అదేమంటే నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అబ్రహాముతో దేవుడు చెప్పాడే, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని. అలా దేవునికే చెప్పి జ్ఞాపకం చేసి నేను చేయవలసిన వాటిని నేను చెయ్యను, కానీ నాకు పూర్తి ఆరోగ్యం కావాలి, పూర్తి అభిషేకం కావాలి, మా పిల్లలు గొప్పవాళ్ళు అయిపోవాలి అన్నట్లుగా కొంతమంది విచిత్రమైన కోరికలను కోరుతూ ఉంటారు. ఆలోచించాలి. మనం ఆ కోరికను సిద్ధింపజేసుకోవడానికి చేయవలసిన ప్రయత్నం ఉన్నది కదండి. అసలు ప్రయత్నం చేయకుండా, ఆ ప్రయత్నాన్ని చేయవలసిన పద్ధతిలో చేయకుండా దేవా నాకు సహాయం చేయమంటే అది ఎలా చెప్పండి? ఈ సంగతులను మనం ఆలోచన చేయాలి. భక్తి కార్యక్రమాలను జరిగించేటప్పుడే ఇక దేవుడేదో మన జేబులో పెన్నులాగా మనం ఏం చేయమంటే అది చేసేవాడిలాగా, అదేమంటే విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి అక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది అన్నట్టుగా అక్కడ చెప్పిన భావములో ఉన్న సంగతిని అర్థం చేసుకోకుండా నీకు విశ్వాసం ఉంటే అది జరుగుతుంది ఇది జరుగుతుందని క్రియలు లేని విశ్వాసంతో బ్రతికేస్తున్నారు కొంతమంది. ఇదొక ఆలోచించవలసిన సంగతి అండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయములో విశ్వాసము, క్రియలు లేని విశ్వాసమును గురించి వ్రాయబడింది కదా. మీలో చాలామందికి తెలుసు. విశ్వాసం కలిగి ఉండటం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అలా విశ్వాసం కలిగి ఉండటానికి పెద్ద ఖర్చు కూడా లేదు. ఎప్పుడు ఖర్చు లేదంటే క్రియలు లేని విశ్వాసం. క్రియలు ఉంటే కొంత భారాన్ని వహించవలసి వస్తుంది. విశ్వాసం అంటే నాకు విశ్వాసం ఉందండి అని నేను చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు. క్రియలేవి
అంటే దైవ సంబంధితమైన క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉన్నది, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం, ఫలానా మందిరం అంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళు ఎప్పుడు మందిరానికి రారు. బైబిల్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు బైబిల్ చదవరు. అసలు పాటలు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు దేవుని పాటలు వినరు. దీనివల్ల ఏంటండి ప్రయోజనం? ఎవరికి కావాలి ఈ మాటలు? వాటిని ఆధారం చేసుకుని తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ, అసలు మా వాడికి మీ పాటలు అంటే చాలా ఇష్టమండి, పద్యాలంటే చాలా ఇష్టమండి, అసలు ఉపన్యాసం అంటే చాలా ఇష్టమండి. ఉపన్యాసం వింటారు కానీ అందులో ఉన్న సంగతులను అనుసరించడానికి ఇష్టం లేదు. అలాంటప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి? మరి ప్రార్థనకి ఎందుకు రావట్లేదమ్మా? ప్రార్థనా మందిరానికి ఎందుకు రావట్లేదు? అంత ఇష్టమైనప్పుడు అంటే దానికి సమాధానం లేదు. క్రియలు లేవు, విశ్వాసం ఉన్నది, దాని వలన పెద్ద ప్రయోజనం లేదు. నేను బాగా చదవాలి, ఉన్నతమైన ప్రగతిని సాధించాలి, పెద్ద సంఘాన్ని నిర్మించాలి, ఫలానా వాళ్ళ కంటే అధికముగా బోధించాలి, సంతోషం. ఎందుకంటే ఆశలు కలిగి ఉండటం తప్పు లేదు, ఆశయాలు కలిగి ఉండటం ఏ విధంగానూ తప్పు లేదు. కానీ ఆచరణ ఏది? దేవుని సన్నిధికి వచ్చే సామాన్యమైన ఆచరణ లేదు. బుద్ధిహీనుని కళ్ళు బూదిగంతాల్లో ఉన్నట్టు రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన ప్రణాళికలు. అసలు నేను మీటింగులు పెడితేనా, అసలు నేను గనక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తేనా, నేను గనక ఈ వాక్యం చెబితేనా, నేను గనక ఈ పాట పాడితేనా, ఎంతసేపు నేను పాడితే నేను చెబితే కానీ ఏనాడు ఈ పుల్ల తీసేట ప్రక్కన వేయలేదు. వాళ్ళ మనోభిష్టం ఏమిటో, వాళ్ళ ఆలోచన విధానం ఏమిటో, వాళ్ళ అంతరంగం ఏమిటో వాళ్ళకే తెలియదు. వాళ్లను చాలా గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతారు కొంతమంది కుటుంబ సభ్యులు. ఒకసారి ఆలోచించండి, దేవుని కొరకు మనం అనుకునే ఆలోచనలు ఏమిటి? వాటిని దేవుడు పరిశీలిస్తున్నాడు, కోరికను సిద్ధింపజేస్తాడు, ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడండి? మన ఆలోచనలన్నీ సఫలం కావాలంటే ఎప్పుడు చేస్తాడు? గాలిలో మేడలు కడితే సఫలం అవుతాయా? అర్థం లేనటువంటి భక్తి కార్యక్రమాలను జరిగిస్తే సఫలమవుతాయా? అదేమంటే దేవుడు నాతో చెప్పాడని నోళ్లు మూయించి, మరి దేవుడు వాళ్ళతో చెప్పినప్పుడు ఈ పనులు ఎందుకు జరిగాయంటే వాటికి సమాధానం లేదు. ప్రతి వాళ్ళు దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు అంటారు. ఏమో నిజంగా చూపించాడేమో, సర్లే కానివ్వండి అని నోరు మూసుకుంటారు అందరూ. మరి ఆ తర్వాత జరగవలసిన సంగతులు ఏమీ జరగవు, దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు మన మనోభిష్టమును సఫలము చేయాలి అంటే మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించుచున్నావు అనే ఆ భావాన్ని మనం గ్రహించాలి అంటే దైవ సంబంధితమైన ఆలోచనలు, దైవ సంబంధితమైన దర్శనము, ప్రణాళిక, ఒక క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. అవేమీ లేకుండా నాకు అన్ని సంగతులు తెలుసు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోవలసిన పని లేదు, నేను ఏ బైబిల్ స్కూల్కి వెళ్ళను, బైబిల్ స్కూల్లో కూడా మనుషులే కదా దేవుని సంగతులు నేర్పించేది, బైబిల్ స్కూల్లో థియాలజీ చెబుతారు, థియాలజీ వలన ప్రయోజనం లేదు అంటారు కొంతమంది. ఆదివారాలు చెప్పేది కూడా థియాలజీనేనండి, శుక్రవారాలు చెప్పేది కూడా థియాలజీనేనండి, బుధవారాలు చెప్పేది కూడా థియాలజీనేనండి. థియాలజీ అంటే థియోస్ అంటే గాడ్, ఆలజీ అంటే శాస్త్రం అండి. మీరు చెప్పేది దేవుని గురించే కానీ దెయ్యం గురించి కాదు కదా. ఒకవేళ దెయ్యాల గురించి ఎక్కువ చెబితే డేమనాలజీ అవుతుంది అది. ఆదివారం మీరు చెప్పినా నేను చెప్పినా థియాలజీనే చెబుతున్నాం, దేవుని గురించే చెబుతున్నాం, దేవుని కార్యాల గురించే చెబుతున్నాం. బైబిల్ స్కూల్లో ఆ దేవుని గురించినటువంటి సంగతులు క్రమంగా ఎక్కువసేపు నేర్పిస్తాం. అరే వెళ్ళలేకపోయాను, నాకు సమయం లేదని అనుకోవాలి కానీ అదేదో సర్వము గ్రహించినట్లుగా, అక్కడ ఎవరో ఏది చెప్పనట్లుగా, సర్వము మన దగ్గరే ఉన్నదన్నట్లుగా భావించే ఆలోచన విధానము కూడా పరిశీలనకు అర్హము కదా. మన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో దేవుని వాక్య వెలుగులో సవరించుకోవాలి, అప్పుడే సఫలము చేయబడతాయి. హన్నా దేవుని సన్నిధిలో తనను తాను సమర్పించుకున్నది, తన కుమారుని సమర్పించింది, ఇశ్రాయేలీయులకు రాజుగా, న్యాయాధిపతిగా, యాజకుడుగా అద్భుతమైన సేవలు అందించాడు. అందుకని మీరు నేను ఘనమైన సేవలు అందించటానికి దైవ సంబంధితమైన సంగతులను సరిగా అర్థం చేసుకుని మన మనోభిప్రాయములను సవరించుకొని దేవునికి మరింత అనుకూలమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సేవలను ఆశీర్వదిస్తాడు. మరి ఈ వాక్యమును శ్రద్ధగా విన్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుడు మీ మనోభిష్టమును సఫలం చేసి
దేవుని కొరకు, దేశం కొరకు మీరందరూ ప్రతిఫలించాలని, ఇప్పటికే ప్రతిఫలించేవారు మరింత ప్రభావముతో దేవుని సేవలు అందించాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.